హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనాలిసిస్ ఆఫ్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, అసలు మెయిన్ దాని డెఫినేషన్ అంటే తెలుసుకుందాం. అయితే ఇట్ ఈజ్ ఎ టెక్నిక్ టు మెజర్ లెర్నింగ్ అవుట్కమ్స్. అయితే ఈ టెక్నిక్ని యూజ్ చేసి మన పిల్లలు స్టూడెంట్స్ ఏమి నేర్చుకున్నారో, ఏమి అవుట్కమ్ ఏందో మనం మెజర్ చేయొచ్చు. అయితే ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ అబ్బాయి యొక్క లేక అమ్మాయి యొక్క లెవెల్ ఏంటి ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్, టీచింగ్ ఆబ్జెక్ట్ అనమాట. అయితే జనరల్గా దీంట్లో కాగ్నిటివ్, నాన్ కాగ్నిటివ్ అవుట్కమ్స్ అనేవి మెజర్ చేస్తారు. కాగ్నిటివ్ అంటే మీకు తెలుసు, నాలెడ్జ్, కాంప్రహెన్షన్, ఎవల్యూషన్, అప్లికేషన్ ఎలా అనాలిసిస్ చేయగలుగుతున్నాడు లేదా, సింథసిస్ ఇవన్నీ చేయగలుగుతున్నాడు లేదా, అదొకటి. లేదా నాన్ కాగ్నిటివ్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ థింకింగ్, ఎలాగ తన థింకింగ్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోగలుగుతున్నాడు, జడ్జిమెంట్ ఎలా చేస్తున్నాడు, క్రిటికల్ పర్సెప్షన్ వ్యూ అనేది ఎలా ఉంటుంది తనకి, కల్చర్ అవేర్నెస్, క్రియేటివిటీ, అవన్నీ మనం నాన్ కాగ్నిటివ్లో మెజర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం కొన్ని డెఫినేషన్స్ అనేవి చూద్దాం. అకార్డింగ్ టు ఫ్రీమన్, అచీవ్మెంట్ టెస్ట్ ఇస్ ఎ టెస్ట్ designed to measure knowledge, understanding and skills in a specific subject or group of subjects. గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ సబ్జెక్ట్లో కానీ ఒక విద్యార్థి ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తాడో లేదా అవగాహన, నైపుణ్యాలు చేరుకుంటున్నాడో అటువంటిది మెజర్ చేయడానికి మన అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఉందన్నమాట. అకార్డింగ్ టు ఫ్రీమన్. ఆర్ఎల్ ఈబుల్ ప్రకారం అచీవ్మెంట్ టెస్ట్ ఈజ్ వన్ డిజైన్ టు మెజర్ ఎ స్టూడెంట్స్ గ్రాస్ప్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ హిస్ ప్రొఫెషన్సీ ఇన్ సర్టన్ స్కిల్స్. అతని నైపుణ్యాలు కానీ లేదా నాలెడ్జ్ కానీ దాంట్లో అతనికి ఎంతవరకు గ్రాస్ప్ ఉందో అది మెజర్ చేయడానికి మనం అచీవ్మెంట్ టెస్ట్ అనేది పెడతాం అన్నమాట. తర్వాత థార్న్డైక్ అండ్ హేగన్ ప్రకారం ద టైప్ ఆఫ్ ఎబిలిటీ టెస్ట్ దట్ డిస్క్రైబ్స్ వాట్ ఎ పర్సన్ హ్యాస్ లెర్న్ టు డూ. ఓకేనా, స్టూడెంట్ ఏమి నేర్చుకున్నాడు, ఎబిలిటీ ఎంతవరకు ఉంది అనేది మనం టెస్ట్ చేయడానికి మనం ఈ టెస్ట్ అనేది పెడతా ఉంటాం. అయితే ఇప్పుడు మన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్ అనేది చూద్దాం. ఒక స్టూడెంట్ని ఒక తరగతి నుంచి వేరే తరగతికి ప్రమోట్ చేయడానికి ఫస్ట్ థింగ్, టు ఎవాల్యుయేట్ ద కరికులం అచీవ్మెంట్, ఎంతవరకు ఆ అబ్బాయి ఆ క్లాస్లో కరికులంని నేర్చుకున్నాడు, ఎంతవరకు సాధించాడు. ఫర్ డయాగ్నోసిస్ అండ్ ప్రొవైడ్ రెమెడీస్, అయితే ఒక స్టూడెంట్ ఎంతవరకు దానిలో నేర్చుకోలేకపోతే దాని కారణాలు ఏంటి, దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి కూడా మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ వొకేషనల్ గైడెన్స్, టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లెర్నింగ్, ఎంతవరకు అబ్బాయి లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా నేర్చుకున్నాడు అనేది. టు మోటివేట్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు ది ఎబిలిటీస్, అయితే ప్రతి స్టూడెంట్కి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, ఆ ఎబిలిటీస్ బట్టి మనం వాళ్ళని మోటివేట్ చేయగలగనమాట. టెస్ట్ వలన, ఈ అచీవ్మెంట్ టెస్ట్ వలన వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. టు ప్రొవైడ్ రిపోర్ట్ టు పేరెంట్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, అయితే ఇంతేకాకుండా స్టూడెంట్ ఎంతవరకు తను నేర్చుకుంటున్నాడు, ఆ అబ్బాయి ఏ సబ్జెక్టులోని బాగా ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నాడు, తన స్ట్రెంగ్త్స్ ఏంటి, తన వీక్నెసెస్ అనేవి పేరెంట్స్కి మన రిపోర్ట్ అనేది ఈ టెస్ట్ పెట్టిన తర్వాత ప్రొవైడ్ చేయొచ్చు. టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్, అయితే ఈ టెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సపోజ్ ఆ అబ్బాయి మ్యాథ్స్లో బాగా పెర్ఫామ్ చేశాడు అంటే ఫ్యూచర్లో మ్యాథ్స్ బాగా చేయగలడని, లేకపోతే సోషల్లో బాగా చేయగలడని మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి. ఏ సబ్జెక్ట్లో తను బాగా ఉండగలడో మనం ప్రిడిక్ట్ అనేది ఈ టెస్ట్లో మనం చేయొచ్చు అనమాట. లేకపోతే ఏ టెస్ట్లో మనం అబ్బాయి బాగా లేడో, ఇవన్నీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం చెప్పొచ్చు అనమాట. ద టెస్ట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ ద స్టూడెంట్ టు విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యావ్ బీన్ అచీవ్డ్. ఓకే, ఇవన్నీ మనం ఈ టెస్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అచీవ్మెంట్ టెస్ట్స్ అనేవి మనం రకరకాలు పెట్టవచ్చు, ఓరల్ టెస్ట్ కానీ, రిటర్న్ టైప్ కానీ, ప్రాక్టికల్ కానీ. అయితే మెయిన్ మనం ఏంటంటే మనం ఇప్పుడు రిటర్న్ టైప్ టెస్టే చూద్దాం. ఓరల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అంత ఇదిగా మనం చూడక్కర్లేదు, రిటర్న్ టైప్ టెస్ట్ ఎక్కువగా అడుగుతాడు. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ టెస్ట్ మనం పెట్టచ్చు. ఆబ్జెక్ట్ టెస్ట్లో ఏమేమి పెట్టచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టచ్చు, మ్యాచింగ్ పెట్టచ్చు, బ్లాంక్స్ కానీ, వన్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అయితే దీస్ టైప్ ఆఫ్ టెస్ట్ కెన్ బి అడ్మినిస్ట్రేట్ ఇన్ షార్ట్ టైం. ఇది మన ఆబ్జెక్టివ్ అంటే మనం తక్కువ టైంలో మనం ఎక్కువ పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆప్షన్ అనేది వాళ్ళు పెట్టాలి. ఇట్ ఈస్ యూజ్ ఫర్ డయాగ్నోస్ పర్పసెస్. ద స్కోరింగ్ ప్రాసెస్ హైలీ ఆబ్జెక్టివ్గా మనం స్కోరింగ్ ఇస్తాం అన్నమాట. తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ టైప్ టెస్ట్, అంటే స్టూడెంట్స్ అనేవాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ 300 to 500 వర్డ్స్లో రాయాలి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇట్స్ పర్పస్ ఇస్ టెస్ట్ ద క్రియేటివిటీ, ఐడియాస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనుకోండి, ఏముంది, ఏబిసిడి ఏదో ఒకటి ఆప్షన్ ఉంది పెట్టేస్తాడు, కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదు.
ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ అబ్బాయి 300 to 500 వర్డ్స్ అంటే అంత ఈజీ కాదు. ఆ అబ్బాయి క్వశ్చన్ అర్థం చేసుకుని తనకి వస్తేనే కరెక్ట్గా రాయగలనమాట. ఇది ఎస్సే టైప్ క్వశ్చన్స్. దీని క్వశ్చన్ మెయిన్గా ఏంటంటే డిస్క్రైబ్, డిఫైన్, ఎక్స్ప్లెయిన్, ఇలస్ట్రేట్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. షార్ట్ ఆన్సర్స్ కూడా సబ్జెక్టివే ఎస్సే లాగా, కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి వర్డ్స్ అనేవి తగ్గుతాయి. ఓన్లీ 50 వర్డ్స్ ఇలాగనమాట. అయితే ఎబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అనేవి మనం ఈ షార్ట్ ఆన్సర్ టైప్లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్లానింగ్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్లానింగ్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్. అయితే మనం ఎలా ప్లాన్ చేయాలి? ప్లానింగ్ ద టెస్ట్. Objective should be clear in mind of teacher and she should have following aspects in our mind while preparing. అయితే క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి టీచర్ మైండ్లో ఉండాలి. ఫస్ట్ థింగ్, వెయిటేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, అలాటింగ్ మార్క్స్ టు ఈచ్ సెలెక్షన్. ఆబ్జెక్టివ్స్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అనే వెయిటేజ్, వీటిని దృష్టిలో పెట్టుకుని ఏ ఆబ్జెక్టివ్కి మనం ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేవి టీచర్ ముందుగా డిసైడ్ చేసుకోవాలి. సో వెయిటేజ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కంటెంట్. ఒక కంటెంట్ మనం చెప్పినప్పుడు ఆ కంటెంట్లో ఏ ఏరియాస్లో మనం వెయిటేజ్ ఇవ్వాలి. ఓకే, ఏదో టాపిక్ సర్క్యులర్ సిస్టమ్ అనుకోండి, దాంట్లోని మనం 3 హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్. అయితే దీనికి మనం ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాలని మనం డిసైడ్ చేసుకోవాలి. వెయిటేజ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చెప్పాను, ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. ఈజీ, షార్ట్ ఆర్ ఆబ్జెక్టివ్. ఓకే, ఎస్సే, షార్ట్, ఆబ్జెక్టివ్. స్కీమ్ ఆఫ్ ఆప్షన్స్. సెక్షన్స్ ఇన్ అచీవ్మెంట్ టెస్ట్. అది సెక్షన్స్ ఎన్ని ఉండాలి. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ తీసుకుంటే మనం 3 సెక్షన్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? అయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. లేదా ఒక్క బయాలజీ పెడుతున్నాం అనుకోండి, దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంత ఆబ్జెక్టివ్ పార్ట్ ఏ సెక్షన్ అనుకోండి, బి సెక్షన్లో ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్. అలాగే సెక్షన్స్ అనేవి కూడా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. నౌ కమింగ్ టు ప్రిపేరింగ్ ద బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ కన్సిస్ట్ విత్ 3-way గ్రిడ్ విత్ కంటెంట్ స్ప్రెడ్ అలాంగ్. కంటెంట్ అనేది వెర్టికల్ యాక్సిస్లో ఉంటుంది, అలా ఆబ్జెక్ట్ అనేది హారిజాంటల్ యాక్సిస్లో ఉంటుంది. నేను చూపిస్తాను టేబుల్ మీకు. ద 3-dimensional చార్ట్ కవర్స్ ఆబ్జెక్టివ్, సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే డిజైన్ ఎలా చేయాలి? డిజైన్ స్పెసిఫై వెయిటేజెస్ టు డిఫరెంట్ ఇన్స్ట్రక్టరల్ ఆబ్జెక్టివ్స్. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి, సబ్ యూనిట్స్ ఏంటి, ఇవన్నీ మనకి వస్తాయి అనమాట. అంటే దీని ఒక్కొక్క టేబుల్గా చేసుకోవచ్చు. అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక టేబుల్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్ట్ ఒక టేబుల్, యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్, ద కోర్స్ కంటెంట్, లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ, ఓవరాల్ సబ్జెక్ట్. మొత్తానికి ఏంటంటే ఓవరాల్ సబ్జెక్ట్ మనం ఆ సిలబస్, ఆ ఎగ్జామ్ కొన్ని సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనం చూడాలి. అలాగే ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ ఫ్రమ్ ఈజీ టు కాంప్లెక్స్. ఎందుకంటే స్టూడెంట్స్ క్యాపబిలిటీస్ ఒక క్లాస్లో వేరే ఉంటాయన్నమాట. మొత్తం కాంప్లెక్స్ మనం ఇవ్వలేం, అలాగే మొత్తం ఈజీ అనేవి ఇవ్వలేం. ఈజీ అంటే మెరిట్ స్టూడెంట్స్ చాలా ఈజీ, మార్క్స్ ఈజీ స్కోర్ చేసేస్తారు, అందరూ స్కోర్ చేసేస్తారు. కానీ కాంప్లెక్స్ కూడా ఇచ్చామనుకోండి, మొత్తం మామూలు పూర్ స్టూడెంట్స్ అనేవి ఆన్సర్ చేయలేరనమాట. కాబట్టి ఏంటంటే ఈజీ ఉండాలి, కాంప్లెక్స్ ఉండాలి, అంతకని మధ్యలో కొన్ని కూడా ఉండాలన్నమాట. అలాగే మనం క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం చూసుకోవాలి. మనం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం. అయితే క్వశ్చన్ పేపర్ తయారు చేసి అలా ఇచ్చేలేం కదా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఎడిటింగ్ అనేది మనం చేయాలన్నమాట. ఫస్ట్ ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఫర్ స్టూడెంట్స్ అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలి. పేపర్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ సెక్షన్స్, షార్ట్స్, ఎస్సే టైప్. ఓకే, టీచర్ షుడ్ టెస్ట్ ఆర్ ఎవాల్యుయేట్ ద పేపర్. ఎంత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం టెస్ట్, ఎవాల్యుయేట్ అనేది చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ స్టూడెంట్స్ ఉండాలి. అంటే ఏ బ్లూ పెన్ వాడాలా, బ్లాక్ పెన్ వాడాలా, ఎంత టైంలో వాడాలి, ఎలా రాయాలి. ఓకే, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ముందు మన స్టూడెంట్స్కి ఇవ్వాలన్నమాట. తర్వాత అడ్మినిస్ట్రేటింగ్ ద ఎగ్జామ్ రూమ్. అయితే ఎక్కడ మన ఎగ్జామ్ పడుతున్నాం అది కూడా మనం చూసుకోవాలి. టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఎప్పుడు 9 to 12 లేదా మధ్యాహ్నం 2 to 5. ప్లేస్ ఆఫ్ టెస్టింగ్ ఏ రూమ్లో టెస్ట్ అనేది పెడతాం. మనం చిన్నప్పుడు మనం వివిధ రూమ్స్ ఇచ్చేవారు కదా రోల్ నెంబర్ వైజ్. అలాగే ఎక్కడ ప్లేస్ ఆఫ్ టెస్టింగ్, క్లాస్ రూమ్సా, ల్యాబా, ఏదైనా హాలా, లేదా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టెస్టింగ్ షుడ్ బి ప్లాన్డ్ బిఫోర్ ఎగ్జామ్ పెట్టే ముందే ఇవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత స్కోరింగ్ కీ అండ్ మార్కింగ్ స్కీమ్. అయితే మనం ఎలాగా మార్క్స్ ఇవ్వాలనేది మనం ముందే డిసైడ్ అయిపోవాలన్నమాట. షార్ట్స్కి ఎలా ఇవ్వాలి, ఎస్ఐకి ఎలా ఇవ్వాలి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ విత్ డయాగ్రామ్ అనుకోండి. అయితే మనం డిస్క్రిప్షన్కి ఎంత ఇవ్వాలి, డయాగ్రామ్కి ఎంత ఇవ్వాలి. కొందరు ఏంటంటే డిస్క్రైబ్ చేస్తారు కానీ డయాగ్రామ్ ఎవరు. డిస్క్రిప్షన్కి ఎంత ఇవ్వాలి, 3 మార్క్సా 4 మార్క్సా, డయాగ్రామ్కి 2 మార్క్సా 3 మార్క్సా, లేదా 3 అలా అనేది ముందే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. అయితే
ఈ విధంగా డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ దానికి ఎలా మార్క్స్ అని దీని మార్కింగ్ స్కీమ్ స్కోరింగ్ కీ అని అంటారు. తర్వాత స్టాండర్డైజింగ్ ద టెస్ట్. అయితే మొత్తం అయిన తర్వాత ఈ రివ్యూ క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ముందే మనం మాట్లాడుకునే షుడ్ నాట్ బి టూ డిఫికల్ట్ ఆర్ ఈజీ. ఓకే, ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్. సో బిఫోర్ ప్రింటింగ్ వీ షుడ్ రివ్యూ. ముందే చెప్పాను, అందరి పిల్లలు ఒకలా ఉండరు కాబట్టి మొత్తం డిఫికల్ట్గా అవ్వకూడదు, లేకపోతే ఈజీగానే అవ్వకూడదు. అన్ని లెవెల్స్ని ఈ క్వశ్చన్ పేపర్ అనేది కవర్ చేస్తుంది. ఇలా కవర్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రింటింగ్ ఇచ్చే ముందు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది స్టాండర్డైజింగ్ ద టెస్ట్. సరేనా? ఇప్పుడు అన్ని స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మనం ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకొని ప్రింటింగ్ అనేది ఇవ్వాలి. అన్ని స్టెప్స్ సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. లాస్ట్ వన్, లిమిటేషన్స్. ఓకే, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ ద అసెస్మెంట్ టెస్ట్? మనం ఒకవేళ మనకి బెనిఫిట్స్ అడిగారు అనుకోండి, ఆబ్జెక్టివ్స్లో బెనిఫిట్స్ మనం చెప్పొచ్చు. లిమిటేషన్స్ ఏంటంటే డిస్కరేజ్ ద స్టూడెంట్స్ అండ్ క్రియేట్ డిసప్పాయింట్మెంట్. ఒకవేళ మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చాయి అనుకోండి, స్టూడెంట్స్ అనేవాడు డిసప్పాయింట్ అవుతాడు. సర్టెన్లీ మార్క్స్ అనేది తక్కువ వస్తే డిసప్పాయింట్ అవుతాడు అనమాట. మోటివేట్స్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ అచీవ్మెంట్ నాట్ ఆన్ లెర్నింగ్. అయితే మనకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు మార్క్స్ ఎక్కువ చూస్తారు. వాడు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నాడు, ఎంతవరకు అప్లై చేశాడు నాలెడ్జ్, ఇవన్నీ అనేవి వాడు పట్టించుకోడు. లెర్నింగ్ మీద ఫోకస్ అనేది చేయడు, మార్క్స్ మీదే ఫోకస్ చేస్తాడు, అచీవ్మెంట్ మీదే వాడు ఫోకస్ చేస్తాడు, లెర్నింగ్ మీద ఫోకస్ చేయడు. ఇది ఒక లిమిటేషన్ అనమాట టెస్ట్ది. ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఏరియా. అంటే మనం అన్ని ఏరియాస్ మనం కంప్లీట్గా ఇవ్వలేం క్వశ్చన్ పేపర్లో, కాబట్టి ఒకే ఏరియా మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్సెసివ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇగ్నోర్స్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకేనా? ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి మనం కన్సిడర్ చేయలేం, ఎందుకంటే అంత ఇదిగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం చాలా కష్టం అనమాట. లాస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ వేరియబిలిటీ అండ్ రియలబిలిటీ. These are the limitations of assessment test. I hope you understood the test. Thank you for watching.